శాంతి. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున పరమ పవిత్రుడైన పరమశివుడికి ప్రణమిల్లుతూ ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పడి పూజ కార్యక్రమంలో పాల్గొంటూ అందరినీ తన్మయత్వం చెందేలాగా చక్కటి పరమాత్ముని స్మరింపజేసేటువంటి భజనలతో, మహిమలతో, పాటలతో ఇప్పటి వరకు చాలా ఆనందింపజేసినటువంటి మహాన్మూర్తులు పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వాములందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు. అయ్యప్ప స్వామిని కారణ జన్ముడు అంటారు. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు వారి జన్మ ఎలా జరిగింది అని. మహిషి అనేటువంటి రాక్షసి యొక్క సంహారం చేయటానికి, మహిషి యొక్క మర్దన చేయటానికి అయ్యా అప్ప అంటే శివకేశవులు ఇద్దరి ద్వారా జన్మ తీసుకున్నటువంటి వారు అయ్యప్ప. వారి ద్వారానే ఆ మహిషి అనేటువంటి రాక్షసికి అంతముంది. ఎందుకంటే ఆవిడ చాలా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసి నాకు శివకేశవుల ద్వారా జన్మించినటువంటి సంతానం చేతనే మృత్యువు కావాలి అని అడుగుతుంది. ఎందుకంటే శివకేశవులు ఇద్దరు పురుషులు కదా, వారి ద్వారా సంతానం అసాధ్యము, కాబట్టి నన్నెవరు చంపలేరు అని. ఇంతకీ ఎవరి మహిషి అంటే పూర్వ జన్మలో ఆవిడ ఒక బ్రాహ్మణి. కానీ కామ వికారంతో ఉండడం కారణంగా ఆమెకి శాపం లభిస్తుంది, నువ్వు ఒక రాక్షసిగా జన్మించు అని. అలాంటి రాక్షసిని సంహారం చేసేందుకే సంపూర్ణ పవిత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి జన్మించారు. మనం చూస్తున్నాం ఇక్కడ 18 మెట్లు ఉన్నాయి. ఈ 18 మెట్ల పైన అయ్యప్ప స్వామిని చూపిస్తారు. అంటే సంపూర్ణ పవిత్రత స్థితిలో ఉన్నటువంటి వారు అయ్యప్ప స్వామి. మొత్తం సృష్టిలో పరమశివుడు పవిత్రత సాగరుడు. వారి నుండి సంపూర్ణ పవిత్రతను తనలో అన్వయించుకున్నటువంటి వారు అయ్యప్ప స్వామియే. అందుకే వారి పవిత్రత శక్తియే ఆ కామ వికార్యంతో నిండినటువంటి మహిషిని అంతం చేయటానికి అవతరించారు. అందుకే ఈ దీక్షలో, ఈ మంగళ దీక్షలో మీరందరూ ఈ 41 రోజులు ఏ దీక్షను పాటిస్తున్నారు? బ్రహ్మచర్య దీక్షను తీసుకున్నారు కదా. అంటే పవిత్రతకు సూచకంగా కామ వికారానికి దూరంగా ఉన్నప్పుడు, సంపూర్ణ పవిత్రతను మనలో ఆహ్వానించినప్పుడు ఆ అయ్యప్పకు చేరువగా అవుతాము అని. మరి 18 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క అవగుణాన్ని జయిస్తూ ఆ మెట్లెక్కుతారు. అయితే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కటి జయించాలి అని కాకుండా, అలాగే 41 రోజులు మాత్రమే దీక్షలో ఉన్నటువంటి నియమాలను పాటించడం కాకుండా, ఈ నియమాలు, ఇందులో పాటించే మర్యాదలన్నీ కూడా వీటి భావార్థాన్ని గ్రహిస్తూ మనం జీవితాంతం కోసం ఆచరిస్తే మనము అయ్యప్ప స్వామి చేరుకోలేమా? చేరుకోగలుగుతాం. వారి సమానంగా మనం కూడా తయారు కాగలుగుతాం. అలాంటి అయ్యప్పగా మనము తయారవ్వాలని అయ్యప్ప స్వామి గారు మనకి దీవెనలు ఇస్తూ ఉన్నారు. మరి దీక్షలో మీరు ఆచరించేటువంటి నియమాల్లో ఉదయమే చల్లటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నారు, బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటున్నారు. ఇది మనం నిత్యము చేయాల్సినది. బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేశాక ఒక 10 నిమిషాలైనా ఆ పరమాత్ముని యొక్క స్మరణలో కూర్చోవాలి. అది మన జీవితంలో ఒక నియమంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీక్షలోనే మీరు ఈ సంకల్పం తీసుకోండి, ఇప్పుడు నేను ఏవైతే ఆచరిస్తున్నానో వీటిని నా నిత్య జీవితంలో నిరంతరం సూక్ష్మ అర్థాన్ని గ్రహిస్తూ వాటి భావార్థాన్ని పాటించేలాగా నేను చేసుకోవాలి అని.
దుర్భాషలాడకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎలాంటి అవగుణాన్ని నా లోపల కనిపించనివ్వకూడదు అని ఎంత జాగ్రత్త పడుతున్నారు. ఇవి మనల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాయి, మన లోపల ఉన్న అవగుణాలన్నింటినీ తొలగించి. ఇవి మనం జీవితాంతం కోసం ఆచరించాల్సినటువంటివి. అలాగే మీరు పైన షర్ట్ కూడా వేసుకోకుండా కంప్లీట్గా ఈ చలికాలంలో ఇంద్రియ నిగ్రహాన్ని పొందుతూ చాలా గొప్ప సాధన చేస్తున్నారు. పరమాత్ముడు అశరీరిగా, శరీర అభిమానానికి అతీతంగా అవ్వమని చెప్తారు. నేను దేహం అనేటువంటి భ్రమలో ఉండకుండా స్వయాన్ని చైతన్య శక్తి ఆత్మగా భావించమంటారు. మరి అదే స్థితిని మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం ఇన్ని జ్యోతులు వెలిగించాం. ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగించినటువంటి జ్యోతులను దేవ దీపావళి అని కూడా అంటారు. ఈ రోజున దీపం వెలిగిస్తే వారికి జీవితం అంతా కూడా సుఖము, శాంతి, ఆనందము, పరమాత్మ యొక్క కృప లభిస్తుంది అనేటువంటి భావన. అయితే స్థూలంగా ఒక ప్రమిదలో ఒత్తిని వెలిగించడం కాదు, మన బుద్ధి అనే ప్రమిదలో ఆత్మజ్యోతిని వెలిగించాలి. స్వయాన్ని ఆత్మస్వరూపంగా భావిస్తూ పరమశివుడు, పరంజ్యోతి స్వరూపుడు వారి యొక్క జ్యోతి స్వరూపాన్ని ధ్యానించాలి. ఎందుకంటే మీరు ఈ 41 రోజుల దీక్ష పూర్తి చేసుకొని చివరికి జ్యోతి దర్శనం కోసం పరితపిస్తారు. మరి ఆ జ్యోతి దర్శనం జరిగితేనే నా యొక్క ఈ దీక్ష సంపన్నమైంది అని అనుకుంటారు. అయితే ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్ముడిని మనం నిత్యం ధ్యానించినప్పుడే ఫైనల్గా ఆ జ్యోతి దర్శనం అనేది మనకి కలుగుతుంది. జ్యోతి దర్శనం కలగడమే కాదు, జ్యోతి యొక్క స్వరూపంలో మనం స్వయం కూడా ఉంటూ అందరినీ ఆత్మజ్యోతి స్వరూపులుగా చూడగలుగుతాం. ఇలా ఈ దీక్షలో ఆచరించేటువంటి వాటన్నింటినీ కూడా మన నిత్య జీవితంలో మనము రోజు చెయ్యాలి అనే సంకల్పం తీసుకోవాలి. చూడండి, అందరూ మస్తకం పైన చందనము, తిలకము 2 పెట్టుకున్నారు. చందనము మనలో శీతలతను కలిగిస్తుంది, నేను శాంత స్వరూప ఆత్మను అనే స్మృతిని కలిగిస్తుంది. అలాగే తిలకము ఎరుపు మనకు శక్తిని గుర్తు చేయిస్తుంది. ఇప్పటి వరకు శక్తి స్వరూపిణి అమ్మవారి యొక్క కీర్తనలను కూడా పాడారు కదా. మరి శక్తి కావాలి, శాంతి కావాలి. ఈ 2 మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడతాయి. కావున మనం నిత్య జీవితంలో రోజు ఉదయం మేల్కొనగానే స్వయాన్ని చైతన్య శక్తి జ్యోతి స్వరూప ఆత్మగా భావిస్తూ పరమాత్మ పరంజ్యోతి స్వరూపుడైన ఆ శివుడిని ధ్యానిస్తూ రోజంతటిలో అన్ని కర్మలు చేయాలి. ఏదైతే మాల వేసుకున్నారో ఈ మాల ఈ దీక్షలోని నియమాలన్నింటినీ గుర్తు చేయించడానికి. ఈ మాలలో ఒక్కొక్క మణి పక్కపక్కన ఉండి మనకి ఒక్కొక్క మణిని తిప్పుతూ భగవంతుని జ్ఞాపకం చేయాలి, భగవంతుని ధ్యానించాలి అని గుర్తు చేయిస్తుంది. అయితే మాలను జపిస్తూ మనం కూడా మాలలో జపించబడి యోగ్యంగా తయారు కావాలి అని పరమాత్ముడు మనకి తెలియజేస్తున్నారు. మరి ఇంత పవిత్రమైనటువంటి దీక్షను మీరు తీసుకున్నారు. ఈ దీక్షలో కొంతమంది ఏంటంటే పవిత్రంగా ఉండడం సాధ్యం కాదు అని చెప్పేసి సన్నిధానం కూడా మార్చేశారు, వేరే చోట ఉంటారు, వేరే ప్లేస్ తీసుకొని. కానీ పరమాత్మ ఏం చెప్తారంటే మనం గృహస్థంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా తయారు కావాలి. మన లోపల కమలం ఎలా అయితే బురదలో ఉంటూ కూడా బురద నీటికి అతీతంగా ఉంటుంది, ఏమాత్రం బురదను అంటకుండా ఉంటుంది. అది బురదలోనే పుడుతుంది, బురదలోనే పెరుగుతుంది, దాంట్లోనే వికసిస్తుంది. మరి మనం కూడా గృహస్థ జీవితంలో ఉంటూ కూడా అందులో ఉన్నటువంటి చెడు, అందులో ఉన్నటువంటి వికారాలకు అతీతంగా మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకున్నప్పుడు అప్పుడు మనం ఎంత చిన్న ప్లేస్లో అయినా కూడా మనము అందరినీ ప్రభావితం చేసేలాగా, అందరికీ ఆ మంచిని పంచేలాగా జీవించగలుగుతాం. మరి ఇంత గొప్ప సంకల్పంతో మీరందరూ చాలా కఠినమైనటువంటి నియమాలను ఆచరిస్తూ ఇంత గొప్ప దీక్షను తీసుకున్నారు. మీ అందరి శక్తితో ఇప్పుడు ఎన్నో ప్రపంచంలో ఉన్న చెడు ప్రకంపనాలు దూరం అవుతున్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ ప్యూరిటీ పవర్తో అనేక సమస్యలు తొలగిపోతూ ఉన్నాయి. మీ అందరి శక్తి ప్రపంచానికి
లోక కళ్యాణం చేసేదిగా తయారవుతుంది. ఈ 40 రోజుల దీక్షతోనే ఎంతో మార్పు వస్తుంది. ఎందుకంటే ఒకరు మాతో అన్నారు, ఈ దీక్షలో ఉన్నప్పుడు నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఇంకా నా లైఫ్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది, అందుకే ప్రతిసారి నేను దీక్ష తీసుకుంటాను, ఇప్పటికీ ఇది 3వసారి అని అన్నారు. అంటే ఈ దీక్ష సమయంలో మీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మీరు గుర్తిస్తూ ఈ పవిత్రతను కాపాడుతూ మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటే అది మీ జీవితం కోసం చాలా గొప్ప పునాదిగా అవుతుంది. అటువంటి అనుభవమే మీరు చేస్తూ మీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా అనుభూతి చేయిస్తారని ఆశిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చినటువంటి శ్రీ శర్మ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అలాగే జీవన నైపుణ్యాలు, జీవిత రహస్యాలు అనేక విషయాల మీద అనేక వీడియోలు చేసి ప్రాచుర్యం పొందారు. ఆ శిక్షణాలయంలో కేవలం మనం బ్రహ్మకుమారి అనేది కాకుండా జీవితము, జీవన నైపుణ్యాలు, జీవన సాఫల్యం ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఆవిడ పెద్ద మంచి ప్రవచనకర్తగా అనేక విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీలు అన్నీ స్పృశించాయి. మేము పెద్ద పెద్ద విద్యావేత్తలు అయినప్పటికీ కూడా వారి దగ్గర శిక్షణ తీసుకుంటూ నిత్య విద్యార్థులాగా ముందుకెళ్తున్నాం. అన్ని విద్యా సంస్థల వారు మన కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరూ అయ్యప్పల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.